మనమైతే పొలం వేసాం కదండి. ఒక చోట ఎకరన్నర, ఇంకో చోట ఏమో ఎకరం, మొత్తం కలిపి 2 ఎకరన్నర పొలం వేసాము. వాటిలో ఎకరన్నర మొన్నే మిషన్తో కోపించి అవి సేల్ చేసేసాను. వాటిలో మొత్తం ఇంకా ఏమంటారు, అన్ని బాకీలు కానీ ప్రతిదీ దాంట్లో తీరిపోయి దాంట్లో ₹1 మిగిలితే, అంటే కొన్ని డబ్బులు మిగిలితే మనుషులు పెట్టుకొని ఇంకా నేను సిమెంట్ పనికి చేయించడానికి మొట్టకని వాటికైనా అవన్నీ చెప్పేసి మనుషులకైతే ఒక 30,000 అయితే మిగిలితే దాంట్లో ఇచ్చేసాను అనమాట. ఇంకా మిగిలితే అంటే అవి నా సాకరీ, అంటే మాగాడు పెట్టిన పెట్టుబడే ఒక 30,000 మిగిలితే ఇంక అందరికైతే ఇచ్చేసాను. బాకీలు పోంగా తర్వాత వచ్చేసి ఇంకొక ఎకరం ఉంది కదా, ఆ ఎకరం బస్తాలు అయితే మన కోత కొప్పించేసి గూడేసిన తర్వాత మళ్ళీ కలం వేయించి ఇంటికి రావడం, అవన్నీ మొత్తం 27 బస్తాలు అవ్వడం, అవన్నీ అయితే ఈరోజు సేల్ చేయబోతున్నాను. అది కూడా ఇంకా సేల్ చేశాను, ఆ వీడియో మీకు తర్వాత చూపిస్తాను. అంతకన్నా ముందుగా మరి ఆ వచ్చే డబ్బులు ఈరోజు ఏం చేయబోతున్నాను, అసలుకి దేని ఖర్చు పెట్టబోతున్నాను, మన వచ్చిన డబ్బులు నాని ఎకరన్నర డబ్బులు వచ్చిన డబ్బులు ఏమో మనుషులను పెట్టుకొని పనికి తీసుకెళ్ళావు నువ్వు. మరి ఇంక ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేయబోతున్నావు, అసలు ఎంత మిగిలింది, ఏంది అసలుకి ప్రాసెస్ ఏంది అని చెప్పేసి మీ అందరూ డౌట్ ఉండొచ్చు. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఇవి అయితే ఎకరం సంబంధించిన బస్తాలు అయితే 27 బస్తాలు అయితే వడ్లు అయితే అమ్మేశాను. ఆ డబ్బులు ఏం చేయబోతున్నాను అంటే ఇంకా మొత్తం టోటల్గా లెక్కేసుకోకుండా ఒక 40,000 అయితే రాబడుతున్నాయి దానికి. దాంట్లో ఒక కవులు ఒక 10,000 పోతాయి. కవులు ఒక 10,000 పోగా ఇంకొక 30,000 ఉంటాయి. ఆ 30,000తో ఒక వస్తువు చెప్పిపోతున్నానండి. ఆ వస్తువు ఎవరికో తెలుసా, ఇంకా నా భార్యకేనండి, రాజకుమారికి. ఆ అమ్మాయి చాలా కష్టపడతా ఉండిద్ది, చేస్తూ ఉండిద్ది. ఇప్పటివరకు పాప అమ్మాయికి ఒంటి మీద బంగారం అనేది లేదు. అంటే బంగారం అనేది రాజకుమార్ నాకు చైన్ పెట్టిన ఉంగరం ఇవన్నీ ఉన్నాయి, కానీ అవి ఉంటాయి కదా, అవసరాలు ఉంటాయి కదా, మా అవసరాలు తగ్గట్టుగా అవి బ్యాంకులో ఉన్నాయిలే, అవి ముందు రోజులు తెచ్చుకుంటాం. అందుకంటే ముందుగా రాజకుమార్కి వాడితే సంబంధం లేదు మనకి. ముందుగా భార్యకి తీసుకోవాలనుకున్నప్పుడు ₹1 మిగులుతున్నప్పుడు గోల్డ్ తీసుకోవడం మంచి థాట్ కదా. అది కూడా నా భార్యకి తీసుకోవడం అదొక నాకు సంతోషంగా ఉండిద్దని చెప్పేసి, ఇది తీసుకుంటే పలానా రోజు ఈ వడ్ల ద్వారా తీసుకున్న గుర్తుకు కూడా ఉంటుందని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే ఆ డబ్బులు ఆ 30,000 పెట్టి రాజకుమార్కి అయితే జుంకాలు అయితే తీసుకోబోతున్నానండి. 2 స్టెప్పుల బొట్లు ఉంటాయి కదా, నాకు ఎక్కువ బొట్లలో నచ్చేవి 2 స్టెప్పుల బొట్లు. ఒకటాను కార్తీక దీపంలో దీపక్ వేసిద్ది కదా, ఒక బొట్ట వేసి దాంట్లోంచి గుండె ఒకటి ఉంటుంది, అవి ఇంకా నాకు చాలా లైక్. ఇంకా ఇది తీసుకున్నాను ఎప్పటి నుంచో ఆశ. అందుకని చెప్పేసి రాజకుమారికి అయితే ఆ 30,000 మిగిలిన దాంట్లో ఆ 30,000 కూడా ఇంకా నా పొలంలో ఇంకా మిగిలినయా, తగిలినయా, నష్టమా, లాభమా అని చెప్పుకుంటూ పోతే అసలు పొలం అనేది మనం వేయలేము. అందుకని చెప్పేసి ఒకవేళ నష్టం వచ్చినా పాయలండి మాకు లాభమే వచ్చింది, ఈసారి ఇంకొక ₹1 మిగిలిద్దిలే అన్న రైతు థాట్ అది. అంటే ఇప్పుడు నష్టం వచ్చిందని వదిలిపెట్టుకోలేము కదా. అందుకని చెప్పేసి లాభమే అనుకోండి. ఇంకా అందుకని చెప్పేసి ఆ కష్టజీతాన్ని రాజకుమారికి ఒక వస్తువుగా మలుచుకొని తీసుకోపోతున్నాను. ఇంకా వుడ్లు ప్రాసెస్ అమ్మటం చేయడం ఎలాగుంది చెప్పేసి, అలానే ఇంకా ఎలా కాట వేసుకుంటారు, ఎలా రాసుకుంటారు అనేది ప్రతిదీ పూర్తిగా చూపిస్తాను. అవన్నీ సేల్ ఇంకా వడ్లు వేసిన తర్వాత ఇప్పుడు ఈరోజు అమ్మానంటే ఈ బస్తా వచ్చేసి 1,500కి మధ్యలో ఉంది. అయితే నేను ₹1,475 అయితే అమ్మాను. డబ్బులు ఎమ్మనే రావాలంటేనేమో ఒక ₹10, ఒక ₹50 తగ్గుతాయి. ఒక 10 రోజులు, ఒక నెల రోజులు లేట్ ఉందనుకుంటేనేమో ఒక ₹50 పెంచుతారు. నాకు ఎమ్మనే డబ్బులు కావాలని చెప్పారన్నమాట. ఇంకొక 3 రోజులు వస్తాయి. రాగానే రాజకుమార్కి అయితే ఇంకా గోల్డ్ తీసుకోబోతున్నాను. లలిత జ్యువెలరీ తీసుకుందామా లేకపోతే మనకు తెలిసిన ఇక్కడ వెనుకొండలో తీసుకుందామని ఆలోచిస్తున్నాను. రాజకుమార్కి రాజకుమారికి ఇంతవరకు తెలీదు. ఎప్పుడో చెప్పింది, బావా ఏమైనా బట్టలు తీసుకుంటే బాగుండు అని చెప్పేసి. ఇంకా ఆ మాట నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మా అమ్మ కూడా అంటా ఉంది, అరే డబ్బులు మన కూడా మనుషులకి ఇచ్చి బిందు చేసుకున్నావు, అలా కాదు ఏదైనా వస్తువు తీసుకోరు ఇప్పుడే అని చెప్పేసి అంటా ఉంది. మా అమ్మ అనకముందే నేను ఆలోచన ఉన్నాను. నా ఆలోచనతో పాటు పెద్దల ఆలోచన మాత్రం ముందుగానే ఆ రూపాయి పిల్లలకు తెలియదు కదా, వాళ్ళు ఎట్ట జాగ్రత్త చేయాలని చెప్పేసి వాళ్ళు ముందుగానే కనుక్కుంటాను అనమాట. అట్లా మా అమ్మ సలహా ఇచ్చింది. అందుకని రాజకుమారికి తీసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. లలిత జ్యువెలరీలో మాకు నర్సరాపేట దగ్గరలో ఉంది బ్రాంచి. ఆడికి వెళ్ళటమా లేకపోతే వెనకొండలో తీసుకోవడం ఏదైనా కానీ రాజకుమారి చెవులకి బొట్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. సరేనా? ఇంకా వడ్లు అమ్మాం కదా, దాని ప్రాసెస్ ఎలా జరిగిందని చెప్పేసి చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఓకేనా? 74, 82, 83, 83, 83,
78 89 78 83 85 73 77 75 64 77 71 89 81 సరిపోయి మీరు ఏడ ఉంటారు, ఏడపోతారు? మా బత్తాలు ఢిల్లీ పోతున్నాను చెబుతున్నాలే. ఊడ్చుకో దాంట్లో మొత్తం ఊడ్చుకో. అవి కూడా కాటా పెడతాడు. అరబత్ ఒకటి ఉన్నామా? భర్త ఎవరు తీసుకొచ్చేవాళ్ళు తేడా పడితే? అరే ఏదన్నా 100 పట్టాలు ఎత్తి మీరు అయ్యో ఇంక పొదుగులాడతలగా ఏడా ఉన్నట్టుగా అంత పోయిన నష్టమే కానీ. మాట్లాడతా ఈ చూడు కొట్లాడుదండి తిన్నాయేమో వీడి కోసం నుంచి ఇవన్నీ ఏం చేసుకోను మొత్తం ఊడమా ఇవ్వడుగా ఇవ్వడుగా. ఎందుకు మాట్లాడి 4 గిన్నెలు కూడా మాట్లాడదు. నేను ఉంచుకోండి, నేనే చేస్తాను బాబాయ్. నేను కూడా రాఫల్ మీద భర్త వేసుకోవాలి అలా చేయట్టు అనుకోలేదా? దంతా అంటే అంటలేదు ఇప్పుడు పని కావుతున్నా పెట్టుకోవాల్సిందే. ఈ ఎకరం వడ్లోయా అసలు ఎక్కడ పండించాలనుకుంటున్నావా? మామూలుగా రెబలు పుట్టింది అనుకుంటా. పండించండి అల్లాడుగా ఆడవాడు బాబాయా కోలు కంటయ్యా నాయన కేజీ తగ్గినాయి బాబా. 27 దాంతో ఆ బత్తతో అది ఆ బత్తాలు కూడా ఉండేది. అది పైన దాకా గోదావరి తీసుకెళ్ళి కొత్త గోదావరి మన తీసుకొచ్చాను దగ్గర 36 గోదావరిలో మన ఆయన కిలారు కొండ తీసుకొచ్చా. ఎన్ని అయితే అన్ని మా ఇంట్లో చేస్తారు. సరే ఇప్పుడు లారీలు వస్తే లారీలు మళ్ళీ మేము తీసుకోవటం అంతేలే. సాయంత్రం అయిపోతా ఇంటిగా తీసుకొచ్చా. రూపునమ్మా